This conference will మోడల్ now be ఇన్హెరిటెన్స్ అనే recorded. కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ద టుడేస్ టాపిక్ ఇస్ ఏ టెంప్లెట్ ఇన్హెరిటెన్స్. అంటే ఏంటి? టు డిరైవ్ ద కంటెంట్, టు డిరైవ్ ద కంటెంట్ ఫ్రమ్ వన్ HTML ఫైల్ ఇంటూ అనదర్ HTML ఫైల్. ఎక్కడ పంపిస్తున్నా ఇప్పుడు నేను? ఒక HTML ఫైల్లో ఉన్న డేటాని అనదర్ HTML ఫైల్లో పంపిస్తాను. అనదర్ HTML ఫైల్లోకి పంపించాలి. So to derive the properties, okay, from one table to another table, to derive the fields from one table to another table, అలానే ఇక్కడ to derive the fields కాదు, ప్రాపర్టీస్ కాదు. ఏం డిరైవ్ చేస్తున్నాం ఇప్పుడు మనం? HTML ఫైల్ కంటెంట్. ఆ కంటెంట్ ఒక HTML ఫైల్లో నుంచి కానీ పంపిస్తున్నానని ఒక HTML ఫైల్ పంపిస్తున్నాం. సరే, ఆ కంటెంట్ డెరివేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్దాం పదండి. మన ఇష్టం వచ్చిన వెబ్సైట్. ఓకే, ఇది w3schools.website అనుకుందాం. ఈ వెబ్సైట్ని మనం ఇక్కడ ఓపెన్ చేసినాం. నేను ఇక్కడ పైథాన్ అనేది ఓపెన్ చేశానండి. ఇది వెబ్సైట్, మంచిగా అర్థం చేసుకోండి. ఈ వెబ్సైట్లో ఏ కామన్గా ఉంటాయి, ఏదేది ఇరాడియన్స్ అవుతుంది. భరత్ ఒక్క నిమిషం. ఓకే, చూడమ్మా, అక్కడ ఏమేమి కామన్గా ఉంటాయి, ఏమేమి అయిపోతాయి మన దగ్గర చూసుకోండి. కామన్ ప్రాపర్టీస్ ఏంటి, ఏమేమి ప్రాపర్టీస్ కామన్గా ఉంటాయి మన దగ్గర ఒకసారి చెక్ చేయండి. ప్రాపర్టీస్ కామన్గా ఉంటాయా, ఏమైనా ఉండవా? ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ మీద క్లిక్ చేశా, ఏమొచ్చింది? జావా మీద క్లిక్ చేశా, ఏమొచ్చింది? జావా స్క్రిప్ట్ మీద క్లిక్ చేశా. ఇప్పుడు ఏం డిస్ప్లే అని చెప్పండి నాకు. చెప్పాలమ్మా. ఏమొచ్చింది అక్కడ? ప్రాపర్టీ డిరైవ్ అవుతుందా లేదా మన దగ్గర? ప్రాపర్టీస్ సేమ్ ప్రాపర్టీస్ ఉంటున్నాయా? డెరివేషన్ జరుగుతుందా? ఎలా ఉంటుంది? నేను క్లిక్ చేసినప్పుడు HTML క్లిక్ చేశా, ఏం జరిగింది? CSS మీద క్లిక్ చేశా, ఏం జరుగుతుంది? అక్కడ పైథాన్ మీద క్లిక్ చేశా, PHP మీద క్లిక్ చేశా, ఏం జరుగుతుంది ఇప్పుడు? నా అక్కడ ఏం జరిగిందండి? ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, నా వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో ఈ రెండు లైన్లు తీసేయండి. ఆ రెండు లైన్లు పైన ఉంటాయి అట్లా. ఆ రెండు లైన్లు కొద్దిసేపు వదిలేసేయండి. ఆ రెండు లైన్లు వదిలేస్తే మన దగ్గర ఏం జరుగుతుంది? ఆ రెండు లైన్లు తీసేస్తే ఈ లైన్ అంతా ఎవ్రీ టైం కామన్గా ఉంటుంది. ఈ లైన్ అంతా ఏమవుతుందంటే ఎవ్రీ టైం కామన్గా ఉంటుంది. ఆ తర్వాత మరి ఈ లైన్ ఏమవుతుంది? కామన్గా ఉంటుంది. తర్వాత కిందది మాత్రమే మారుతుంది మనకి. ద టూ లైన్స్ ఆర్ కామన్. టూ లైన్స్ ఆర్ కామన్ ఇన్ ఎవ్రీ వెబ్సైట్, ఎవ్రీ పేజ్. పైథాన్ వెబ్ పేజ్కి వచ్చిన పై రెండు లైన్లు కామనే. పై రెండు లైన్లు ఏది? ట్యుటోరియల్ లైను, ఎక్సర్సైజ్, సర్టిఫికేట్స్ ఆ లైను, ఈ HTML CSS జావా స్క్రిప్ట్ అనే ఈ లైన్ ఉంది కదా మన దగ్గర. ఈ రెండు లైన్లు కామన్గా ఉంటాయి. కింద మరి ఏది మారుతుందండి? ఈ కంటెంట్ మాత్రం మారుతుంది. ఏది మారుతుంది? ఇది మాత్రమే మారుతుంది. ఇది మాత్రమే మారుద్ది. HTML PHP అన్న PHP ఫైల్, జావా అన్నప్పుడు జావా ఫైల్, హౌ టు యూజ్ ఓకే C++ ఫైల్, సి అప్పుడు సి ఫైల్, జావా స్క్రిప్ట్ ఫైల్. పైన టూ కామన్గా ఉంటాయి. అంటే కొన్ని ఫీల్డ్స్ ఎవ్రీ పేజ్కి అవసరం. కొన్ని ఫీల్డ్స్ ఏమవుతున్నాయి మనకి? అది ప్రతి పేజ్కి అవసరం. కొన్ని డేటా, ఈ కంటెంట్ ఉంది కదా, ఈ పైన ఉన్న ఈ కంటెంట్ అనేది నాకు ప్రతి దానికి రావాలి. నాకు ప్రతి బటన్ క్లిక్ చేసినప్పుడు రావాలి నాకు అది. మిగిలిన వాటికి ఉండొద్దు. సో ఈ కామన్గా ఏదైతే ఉంటుందో, ఈ కామన్గా ఉన్నదాన్ని బేస్ టెంప్లెట్ అంటాం. కామన్గా ఉన్నదాన్ని ఏమంటున్నాం అక్కడ? బేస్ టెంప్లెట్. ఆ మ్యాటర్ అంతా బేస్ టెంప్లెట్లో రాయాలి. రైట్. కింద మారే వాటిని మాత్రం ఏమనాలి మన ఇక్కడ? డిరైవ్డ్ టెంప్లెట్స్ అనాలి. ఆ మారే వాటిని ఏమంటున్నావు? డిరైవ్డ్ టెంప్లెట్స్. టూ టెంప్లెట్స్ మెయింటైన్ చేయాలి, కామన్ టెంప్లెట్ అండ్ డిరైవ్ టెంప్లెట్. దీన్ని ఎలా రాశారు చూద్దాం. చూడండి, దీన్ని ఎలా రాశారు, దాన్ని ఎలా తయారు చేశారు చూడండి. వన్ కామన్ టెంప్లెట్ ఏదో ఒక, దిస్ ఈజ్ ద బేస్ టెంప్లెట్ అంటే బేస్ HTML ఫైల్. దీని నుంచి నాకు ఎన్ని టెంప్లెట్స్ వచ్చినాయి? చాలా టెంప్లెట్స్ వచ్చినాయి. చాలా టెంప్లెట్స్ వచ్చాయండి. దీని నుంచి మన దగ్గరికి వన్ టెంప్లెట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇలా వచ్చింది. ఓకే, వన్ టెంప్లెట్ బేస్ టెంప్లెట్ మన దగ్గర ఉంది. బేస్ టెంప్లెట్ నుంచి ఏమవుతుంది మనకి? డిరైవ్డ్ టెంప్లెట్ వచ్చింది. నువ్వు జావా మీద క్లిక్ చేసినప్పుడు జావా వస్తుంది, పైథాన్ మీద క్లిక్ చేసినప్పుడు పైథాన్ వస్తుంది. రైట్. PHP అప్పుడు PHP, సి అప్పుడు
C++ అప్పుడు C++. అంటే ఇక్కడ ఏం డేటా ఉంచుకుంటాం? ఇక్కడ కామన్గా అందరికి కావాల్సిన డేటాని దీంట్లో పెడతాం. కామన్ డేటా ఏదైతే ఉంటుందో కామన్ డేటా దాంట్లో ఉంటుంది. తర్వాత ఈ డేటా దీంట్లో, ఈ డేటా దీంట్లో, ఈ డేటా దీంట్లో, ఈ డేటా దీంట్లో. ఇది ఏ ఇన్హెరిటెన్స్? ఇది ఏ ఇన్హెరిటెన్స్? ఇది ఈ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ని సింగిల్ ఇన్హెరిటెన్సా, మల్టీ లెవెలా, మల్టిపులా, హైరారికలా, హైబ్రిడా? ఏ ఇన్హెరిటెన్స్? అందరం మాట్లాడాలి. ఏ ఇన్హెరిటెన్స్ అండి? హైరారికలా, హైబ్రిడా, సింగిలా? సింగిల్ ఇన్హెరిటెన్స్ కాదా? మల్టీ లెవెల్ కాదా? ఏంటమ్మా చెప్పాలి? హైరారికల్ ఇన్హెరిటెన్స్ సేమ్ డయాగ్రామ్ మన దగ్గర ఉంటుంది. ఇన్హెరిటెన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ హైరారికల్ ఇన్హెరిటెన్స్. అంటే బేస్ టెంప్లేట్ లో ఉన్న డేటా అందరికి వస్తుంది. లేదు సార్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ వన్ పేరెంట్. దీన్ని ఏమంటామంటే దిస్ ఇస్ ద పేరెంట్ టెంప్లేట్. అండ్ పేరెంట్ టెంప్లేట్ లో రాశా దిస్ ద C1 టెంప్లేట్, చైల్డ్ 1, అండ్ ద చైల్డ్ 2 టెంప్లేట్, and child 3 template, and child 4 template, and child 5 template. ఏమవుతుంది ఇక్కడ? చైల్డ్ 5 టెంప్లేట్. ఇలా రావాలి. బేస్ టెంప్లేట్ ఉంటుంది. దాని తర్వాత మనం డిరైవ్ చేసే వాటిని ఏమన్నాం ఇక్కడ? డిరైవ్డ్ టెంప్లేట్స్. ఓకేనా? ఇప్పుడు ఈ ఎగ్జాంపులే మనం చేద్దాం. ఇది బేస్ క్లాస్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద ట్రానిక్స్. ట్రానిక్స్ ఈజ్ ద బేస్ క్లాస్. గుర్తుపెట్టుకోండి. బేస్ క్లాస్ ఏమన్నా ఇప్పుడు నేను ట్రానిక్స్. దీనికి వాట్ ఆర్ ద కోర్సెస్ ఆఫర్ అనడానికి SQL, ఓకే, AWS అండ్ టెస్టింగ్ ఇలా పెట్టే అనుకుందాం. ఇప్పుడు నా బేస్ క్లాస్ ఏంది? ట్రానిక్స్. దానికి ఉన్న డిరైవ్డ్ క్లాసులు ఏంటి? పైథాన్, జావా, SQL, AWS అండ్ టెస్టింగ్. ఇప్పుడు నేను మొత్తం ఎన్ని టెంప్లెట్స్ క్రియేట్ చేయాలి? ఇప్పుడు నేను ఎన్ని టెంప్లెట్స్ క్రియేట్ చేయాలి? ఎన్ని? ఈ టెంప్లెట్ కావాలి java.html, ఈ టెంప్లెట్ కావాలి python.html, SQL.html, AWS టెస్టింగ్ అండ్ ట్రానిక్స్. ఈ అన్ని కావాలి ఇప్పుడు నా దగ్గర టెంప్లెట్స్. జాగ్రత్త చూడండి సార్, ఇది క్లిక్ చేసినప్పుడు రావాలి మనకి. ఫస్ట్ ఏం చేద్దాం? మనం ఇక్కడ అన్ని టెంప్లెట్స్ క్రియేట్ చేద్దాం. చూడండి, ఏమీ లేదు ప్రాజెక్ట్ అనుకోని కొద్దిసేపు. నిన్న ఏదో చెప్పుకున్నాం కదా మనం. settings.py, app 1, no problem. models.py, admin.py, ఏం లేదు. ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలండి? ఇప్పుడు మనం జాగ్రత్త ఏంటి? ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలి? టెంప్లెట్. ఏ టెంప్లెట్ క్రియేట్ చేయాలి? ట్రానిక్స్ అనే బేస్ టెంప్లెట్. దిస్ ఈజ్ కాల్డ్ ద బేస్ టెంప్లెట్. ఇట్ ఈస్ ద డిరైవ్డ్ టెంప్లెట్స్. ద బేస్ టెంప్లెట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫస్ట్ ఆ టెంప్లెట్ క్రియేట్ చేస్తుంది. న్యూ టెంప్లెట్. ద టెంప్లెట్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్రానిక్స్. The name of the template file is tronics.html. ఓకే, ఇంకొక టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నా. ద నేమ్ ఆఫ్ ద టెంప్లెట్ ఈజ్ java.html. క్రియేట్ అయిపోయింది మన దగ్గర. ఎన్ని టెంప్లెట్ ఫైల్స్ క్రియేట్ అవుతుంది చూడండి ఇప్పుడు. ఒకటేమో tronics.html, ఒకటేమో java.html, అండ్ ఇంకో ఫైల్ python.html. python.html ఇవ్వాల్సిన అవసరం లా, ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకో టెంప్లెట్ ఫైల్, another template file SQL, another template file AWS, another template file testing tools. పేరండి ఎన్ని టెంప్లెట్ ఫైల్స్ ఉన్నాయి? 5 టెంప్లెట్ ఫైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ h1 ఓకే, వెల్కమ్ టు ఓకే టెస్టింగ్ టూల్స్ క్లాస్ అనుకున్నాం. ఏం రాశాను ఇప్పుడు నేను? టెస్టింగ్ టూల్స్ క్లాస్. అంతేనా? ఎక్కడ ఇది? టెస్టింగ్ టూల్స్ లో రాసిన మ్యాటర్ ఇది. ఎక్కడ రాశాను ఇప్పుడు? అక్కడ టెస్టింగ్ టూల్స్. AWSకి వచ్చినప్పుడు ఏం చేయాలి? వెల్కమ్ టు AWS బ్యాచ్. SQLకి వచ్చినప్పుడు వెల్కమ్ టు SQL బ్యాచ్. ఇది మ్యాటర్ అంతా కింద.
ఇక్కడ మ్యాటర్ మొత్తం వచ్చినట్టు చాలా రావాలి, మనం కొద్దిగా ఇస్తున్నాం, అంత ఇవ్వడానికి టైం లేదు కాబట్టి. అండ్ వెల్కమ్ టు పైథాన్ బ్యాచ్ అండ్ వెల్కమ్ టు జావా బ్యాచ్. ఏమేమి క్రియేట్ చేసాం మనం ఇప్పుడు? టెంప్లెట్స్ వచ్చినాయి మన దగ్గర అంతే. వాట్ ఇస్ ద టెంప్లెట్ నేమ్? జావా బ్యాచ్. ఓకేనా? టెంప్లెట్ బేస్ జావా బ్యాచ్ ఇస్ వన్ టెంప్లెట్. ఇవన్నీ టెంప్లెట్స్. ఇప్పుడు ఈ టెంప్లెట్స్ మీకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. మెయిన్ టెంప్లెట్ ఏంటి నా దగ్గర? దిస్ ఇస్ మెయిన్ టెంప్లెట్. వాట్ ఇస్ ద మెయిన్ టెంప్లెట్? వెల్కమ్ టు ట్రానిక్స్ టెక్నాలజీస్. ఓకేనా? రైట్, ఇది ట్రానిక్స్ టెక్నాలజీ. ఇప్పుడు ఇవన్నీ ఎగ్జిక్యూట్ కావాలంటే ఏం చేయాలి మనం? అన్నిటికీ వ్యూస్ రాయాలిగా. ఏ వ్యూ రాయాలి? డిఎఫ్ ట్రానిక్స్ రిక్వెస్ట్, ఓకే, కోలన్ రిటర్న్ రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా ట్రానిక్స్ డాట్ హెచ్టిఎంఎల్. అప్పుడు ఆ ట్రానిక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతా, ఎగ్జిక్యూట్ అవ్వదా? రిక్వెస్ట్ జావా జావా డాట్, అలానే రిక్వెస్ట్ పైథాన్. ఓకే, ఇక్కడ ఏమి ఇవ్వాలి మనం? ఇక్కడ పైథాన్ డాట్ హెచ్టిఎంఎల్. ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిక్వెస్ట్ రైట్ ఎస్క్యూఎల్ ఏంటండి? ఎస్క్యూఎల్ డాట్ హెచ్టిఎంఎల్. ఏడబ్ల్యూఎస్ పెట్టాను ఇప్పుడు నేను ఇక్కడ ఏడబ్ల్యూఎస్ డాట్ హెచ్టిఎంఎల్. టెస్టింగ్ టూల్స్ నేను ఆడియన్స్ అప్లై చేయలేదండి ఇంకా. ఇండివిజువల్గా 6-7 హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేశాను. ఇండివిజువల్గా అన్నిటికీ వ్యూస్ రాశాను. ఏ వ్యూకి ఆ వ్యూ ఉంది నా దగ్గర, ఏ హెచ్టిఎంఎల్ ఫైల్కి ఆ హెచ్టిఎంఎల్ ఉంది. ఇప్పుడు యూఆర్ఎల్ రాద్దాం చూడండి. యూఆర్ఎల్ ఏం చేయాలి? ఫ్రమ్ యాప్ వన్ ఇంపోర్ట్. నేను ఇప్పుడు ట్రానిక్స్ అన్నాను అనుకో, ఏమని రావాలి ఇప్పుడు నాకు? వ్యూస్ డాట్ ట్రానిక్స్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా? అలానే జావా పైథాన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి మనకి. జావా ఎగ్జిక్యూట్ అవ్వాలి, పైథాన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎస్క్యూఎల్, ఏడబ్ల్యూఎస్, టెస్టింగ్ టూల్స్. అర్థమైందా అందరూ క్లియర్గా? ఏ రాసాం? ఆల్ టెంప్లెట్స్ క్రియేట్ చేశా, ఆల్ వ్యూస్ క్రియేట్ చేశా. ఇప్పుడు ఏం చేయాలండి? ఆల్ జావా రైట్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ అండ్ ఏడబ్ల్యూఎస్ టెస్ట్ అని పెట్టు. ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం ఏం చేయాలి మనం ఇప్పుడు? టెస్టింగ్ టూల్స్. ఫంక్షన్ పేరు ఇవ్వాలి కదా అక్కడ. ఏడబ్ల్యూఎస్ ఈజ్ ఎ ఫంక్షన్ నేమ్. Function name is SQL. Name of the function is SQL. Function name is Python. Function name is Java. ఇచ్చావు ఎగ్జిక్యూషన్. క్లియర్? ఎక్కడ మనం ఇంకా అప్లై చేయలేదు. ఓకేనా? టెంప్లెట్ ఇన్హెరిటెన్స్ చేయలేదు ఇంకా, ఎగ్జిక్యూషన్ జరగల. ఇప్పుడు రన్ చేద్దాం పట్టండి. నార్మల్ మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ ఎర్రర్స్ ఉంటాయి. ఓకే, ఇండివిజువల్ టెంప్లెట్స్ డెవలప్ చేసాం. ఇండివిజువల్ టెంప్లెట్స్ మాత్రమే డెవలప్ చేసినాం. ఎన్ని టెంప్లెట్స్ మీ దగ్గర? ట్రానిక్స్, జావా, పైథాన్, ఎస్క్యూఎల్, ఏడబ్ల్యూఎస్ అండ్ టెస్టింగ్. ఇప్పుడు నేను స్లాష్ ట్రానిక్స్ అంటాం. ఎంటర్. ఏమొచ్చింది అక్కడ నాకు? వెల్కమ్ టు ట్రానిక్స్ టెక్నాలజీ. స్లాష్ పైథాన్ అంటాం. బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. వెల్కమ్ టు పైథాన్ బ్యాచ్. స్లాష్ జావా అంటాం. వెల్కమ్ టు జావా. స్లాష్ ఎస్క్యూఎల్ స్లాష్ ఏడబ్ల్యూఎస్ స్లాష్ టెస్టింగ్. నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ట్రానిక్స్ టెక్నాలజీ దగ్గర యాడ్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది అక్కడ. యాడ్ చేస్తేనే మనకి అర్థమవుతుంది, అర్థం కాదండి.
ఓకే, లైన్స్ యాడ్ చేస్తాను ఇక్కడ. రైట్, దీన్ని H3 అంటున్నా, చిన్నగా పెడుతున్నా. H3 యాడ్ చేస్తున్నా. ఓకే, డేటా అంతా యాడ్ అవుతుంది. అండ్ ఈ వాల్యూ సెంటర్ పెట్టేసుకున్నా. చూడండి నా దగ్గరికి స్లాష్ ట్రానిక్స్ యాడికి వెళ్ళిపోవాలి, నాకు అది అలా రావాలి అడ్రస్, అంతే కదా. ట్రానిక్స్ టెక్నాలజీస్ అని వచ్చి అలా ఉండాలి ఏదో ఒక కాన్సెప్ట్లో. రైట్, ఆ తర్వాత ఒక గీత రావాలి. గీత వచ్చిన తర్వాత ఇక్కడ వెల్కమ్ టు పైథాన్ కోర్స్ అని రావాలి. ఇక్కడ స్లాష్ పైథాన్, ఇది కామన్గా దీ 4 లైన్స్, దీ 3 లైన్స్ కామన్గా ప్రతిదానికి ఉండాలి. ఇప్పుడు స్లాష్ ట్రానిక్స్ అన్నా కదా, స్లాష్ పైథాన్ అన్నప్పుడు కూడా నాకు ఆ హెడ్డింగ్ రావాలి. ఆ హెడ్డింగ్ రావాలి కింద. సేమ్ హెడ్డింగ్ ఇచ్చా కదా ఇప్పుడు నేను. స్లాష్ ట్రానిక్స్ అనే హెడ్డింగ్ ఇచ్చాను ఇప్పుడు ఇక్కడ. స్లాష్ ట్రానిక్స్ అంటే ఏ హెడ్డింగ్ వచ్చింది నాకు? ఈ హెడ్డింగ్ వచ్చింది కదా. ఇదే హెడ్డింగ్ నాకు స్లాష్ పైథాన్ అన్నప్పుడు రావాలి. హెడ్డింగ్ వచ్చి దానికి నా మ్యాటర్ రావాలి. నాకు స్లాష్ జావా అన్నప్పుడు హెడ్డింగ్ వచ్చి ఆ మ్యాటర్ రావాలి. స్లాష్ స్లాష్ సి అన్నప్పుడు ఓకే, లేదా స్లాష్ నాట్ ఫౌండ్, స్లాష్ ఎస్క్యూఎల్ అన్నప్పుడు హెడ్డింగ్ వచ్చి ఆ మ్యాటర్ రావాలి. అంటే ఆ హెడ్డింగ్ అనేది కామన్గా అన్నింటిలో రావాలి. నా దగ్గర ఉన్న ఫైల్స్ ఏంటి? టెంప్లెట్ ఫైల్స్, జావా ఉంది, పైథాన్ ఉంది, ఎస్క్యూఎల్ ఉంది, టెస్టింగ్ ఉంది, ఏడబ్ల్యూఎస్ ఉంది. నా దగ్గర ట్రానిక్స్ ఉంది. ట్రానిక్స్లో ఉన్న డేటా, ట్రానిక్స్ డాట్ HTML డేటా ఉంది కదా, ఈ డేటా దీంట్లో రావాలి. నాకు దీంట్లో రావాలి, దీంట్లో రావాలి, దీంట్లో రావాలి, దీంట్లో రావాలి. అదే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. అన్నింటిలో దాన్ని ఏమంటామండి? హైరార్కికల్. వద్దు అనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఆ కోడ్ 5 చోట్ల రాయాలి. నేను ఇప్పుడు 5 చోట్ల రాస్తే ఏమైంది? కోడ్ ఏమవుతుంది? డూప్లికేషన్ వస్తుంది. కోడ్ 5 టైమ్స్ రాస్తే వేస్ట్ కదా. 5 టైమ్స్ రాయొద్దు, ఒక దగ్గరే రాయాలి. ఆ రాసింది ఇప్పుడు నాకేం జరగాలి? 5 యాడ్ అవ్వాలి. రాసిన మ్యాటర్ 5 రావాలి. దీన్నే టెంప్లెట్ ఇన్హెరిటెన్స్ అంటాం. దీన్ని ఏమంటాం? ఇప్పుడు టెంప్లెట్ 5 రావాలండి. కామన్గా 5 ఉండాలి. ట్రానిక్స్లో ఏదైతే పెట్టానో అది బేస్ క్లాస్. ఈ డిరైవ్డ్ క్లాసెస్ ఇది బేస్ అనుకొని ఈ 5 కింద ఉన్న 5 ఏమనుకోవాలి? డిరైవ్డ్ టెంప్లెట్స్ అనుకొని మనం ప్రాసెస్ చేయాలి. అప్పుడు చిన్న ఫార్ములా, చిన్న కాన్సెప్ట్ ఏంటి సార్ మనకి? ఓకే, ఇక్కడ నుంచి ఇది రావాలి కాబట్టి, దాని నుంచి అది రావాలి కాబట్టి ఒరిజినల్ దాన్ని ఏమంటామంటే బ్లాక్ కంటెంట్, బ్లాక్ కంటెంట్ అండ్ బ్లాక్ కంటెంట్ అండ్ బ్లాక్ అండ్ బ్లాక్, బ్లాక్ ఇవ్వాలి అండ్ బ్లాక్. అది కామన్గా అన్నిటిలో వస్తుంది, మిగిలినంతా మారుతూ ఉంటుందండి. మీకు ఆ సింటాక్స్ చూపిస్తా. జస్ట్ సేమ్ మ్యాటరు సింటాక్స్లో అప్లై చేయటం మనకి ఎలా రావాలి సార్ మనకి. ఓకే, ద కోడ్ రీయూజబిలిటీ అనేది ఎలా యాడ్ అవుతుంది, బేస్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ ఎలా ఉంటుంది, ఏదైనా కానివ్వండి, ఎన్ని క్లాసులన్నీ ఇవ్వండి. ఇది కాన్సెప్ట్ అండి. ఎలా ఇవ్వాలి కాన్సెప్ట్ చూసుకొని జాగ్రత్తగా మనం అక్కడ రాసినట్టు ఇన్హెరిటెన్స్ రాయాలి. ఏం చేయాలి చూడండి. బాడీ ఆఫ్ ది పేరెంట్ HTML, నీ పేరెంట్ HTML ఇవ్వాలి. పేరెంట్ ఏది ఇప్పుడు నా దగ్గర? ట్రానిక్స్.html, ట్రానిక్స్.html. అందులో ఒక చైల్డ్ లేని, ఒక చైల్డ్ లేని జావా, ఓకేనా. ఇంకొక చైల్డ్ లేని పైథాన్, ఓకేనా. ఇంకొక చైల్డ్ పేరు ఏంటండి? పైథాన్. ఇంకొక చైల్డ్ పేరు SQL. ఇప్పుడు ఏం చేయాలి? బాడీ ఆఫ్ ది ఉంటుంది, ఏముంటుందో అక్కడ ఉంటుంది. ఇది ఏమీ లేదు, దిస్ ఈజ్ ఎంటీ. ఇప్పుడు ఏమి రాయట్లే అక్కడ, దాన్ని ఎంటీ పెట్టాం. బాడీ ఆఫ్ ది పేరెంట్ HTML, ఆ తర్వాత బ్లాక్ కంటెంట్ పెట్టుకుంటాం, దట్ ఈజ్ ఎంటీ. ఇప్పుడు ఏం చేస్తున్నా? నీకు జావా రావాలి. జావా కంటే ముందు ఏ రావాలని చెప్తున్నా? ఎక్స్టెన్స్ parent.html. ఇప్పుడు దీన్ని క్రియేట్ చేయాలండి. దీన్ని ఇదే ప్రోగ్రామ్ని పైథాన్లో ఎలా రాస్తాం? పైథాన్లో అయితే క్లాస్ జావా బ్రాకెట్లో ట్రానిక్స్. ఇది ఇన్హెరిటెన్సా కాదా? ఇన్హెరిటెన్సా కాదండి? క్లాస్ జావా క్లాస్ దేని నుంచి వస్తుంది? ట్రానిక్స్ నుంచి. లైక్ దిస్ ఈ
జావా డాట్ HTML ఉంది కదా, దీంట్లో ఫస్ట్ లైన్లన్నీ దేంట్లో ప్రింట్ అవ్వాలి? ట్రానిక్స్ డాట్ HTMLలో నువ్వు ఏది రాస్తే అదే ప్రింట్ అవ్వాలి. అలా అన్నప్పుడు మాత్రమే అది వస్తుంది. ఏమి ఇవ్వాలి ఇప్పుడు నేను ఇక్కడ జావాలోకి వెళ్ళి ఏమి ఇవ్వాలి? ఎక్స్టెన్స్. జావాలోకి వెళ్ళి ఏమి ఇవ్వాలి? ఎక్స్టెన్స్ ట్రానిక్స్ డాట్ HTML. జావాలోకి వెళ్ళి ఏమి ఇస్తున్నా చూడు. జావాలోకి వెళ్ళి ఏమి ఇవ్వాలి ఇప్పుడు నేను ఇక్కడ? ఇది జావా బ్యాచ్ కదా, దానికంటే పైన ఏమి ఇవ్వాలి ఆ లైన్లో అక్కడ నేను? ఎక్స్టెన్స్ ట్రానిక్స్ డాట్ HTML ఇవ్వాలి. అలానే జావాలో ఇచ్చా. అలానే దేంట్లో ఇవ్వాలి? పైథాన్. అలానే HTML. ఓకే, అలానే అన్నిట్లో ఇవ్వాలా అవుతా పైన? చూడండి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. పైథాన్ వచ్చింది, పైథాన్ ఆ మ్యాటర్ వచ్చింది. కానీ వెల్కమ్ టు అది రావాలి కదా మనకి. అది రావాలి అంటే మరి ఏం చేయాలి? ఈ బ్లాక్ కంటెంట్ ఉంది కదా, దిస్ ద బ్లాక్ కంటెంట్ ఈజ్ ఎంటీగా ఎక్కడ ఇవ్వాలి దాన్ని? ఎక్కడ ఇవ్వాలి దాన్ని? తీసుకెళ్ళి ట్రానిక్స్ డాట్ HTMLలో నువ్వు రాయాల్సింది రాసిన తర్వాత ద బ్లాక్ కంటెంట్ అంటే ఏమవుతుంది? పైది మొత్తం వస్తుంది, ఇక్కడేమో పైథాన్ డాట్ HTML. ఇప్పుడు ఇక్కడ రాసా కదా, తప్ప బ్లాక్ కంటెంట్ ఎంటీ extends same also black content and black and block image. And black. చూడండి వచ్చిందా లేదా చూడండి అక్కడ. అది ఏమైతే మనకి ప్రతిదానికి ఏం యాడ్ చేస్తున్నాం మనం ఇక్కడ? ఒరిజినల్ దానికి ఏమి ఇస్తున్నాం చూడండి. ఒరిజినల్ దానికి ఏమని ఇచ్చాం మనం? ఒరిజినల్ దానికి ఏ మ్యాటర్ అయితే రావాలో ఆ మ్యాటర్ మొత్తం ఇచ్చినాం ఒరిజినల్లో. ఓకే, ఇప్పుడు పైథాన్ దానికి ఏం చేయాలి? ట్రానిక్స్ ఇచ్చి ఇప్పుడు ఏం చేయాలండి ఇక్కడ? బ్లాక్ కంటెంట్ కామన్ వాల్యూ పైన రాసాం, బ్లాక్ కంటెంట్ అండ్ ఎండ్ బ్లాక్. ఏమని రాండి దాంట్లో మ్యాటర్ మన ఇష్టం. ఇప్పుడు స్లాష్ పైథాన్ అన్నప్పుడు స్లాష్ పైథాన్ పై 2 లైన్లో అది కామన్ ఉండాలి. స్లాష్ పైథాన్ పై 2 లైన్లో కామన్ ఉండాలి. ఓకే, పై 2 లైన్లో కామన్ ఉండాలి. కామన్గా ఉండి మనకి ఏం జరగాలి అక్కడ? అది మళ్ళీ వాల్యూ రావాలి. అదే ఇప్పుడు స్లాష్ SQL అన్నాం. స్లాష్ SQL వచ్చిందా? స్లాష్ SQL రాలా. SQL రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? SQL రావాలంటే ఏం చేయాలి? SQL దగ్గరికి వెళ్ళి ఓకే ఎక్స్టెంట్స్ రాసాం, AWS దగ్గర కూడా రాసాం, దీని దగ్గర కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? బ్లాక్ కంటెంట్
బ్లాక్ కంటెంట్ అంటే కామన్ డేటా ఏదైతే ఉందో కామన్ డేటా అన్నిటికీ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ఎండ్ బ్లాక్ రాసాం కదా ఎస్క్యూఎల్ దగ్గర. ఎస్క్యూఎల్ దగ్గర టెక్ చేయను ఒకసారి. అంటే ఇది కామన్ /SQL వస్తుంది, /Python వస్తుంది, /Javaది వస్తుంది, ఓకే, జావా బ్యాక్షన్ వస్తుంది, ఓకే, /testing /test టెస్ట్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏమి ఇవ్వాలి? టెస్టింగ్కి వెళ్ళి బ్లాక్ కంటెంట్ ఆ మ్యాటర్ మాత్రమే ఇవ్వాలి, దానికి ఉన్న మ్యాటర్ మాత్రమే దాంట్లో ఇవ్వాలి. బ్లాక్ కంటెంట్ అండ్ బ్లాక్. ఓకే, తీసేస్తే ఏమైందండి? ఈ లైన్ ఉండటం వల్ల అది ఎక్స్టెండ్ అయింది, మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ లైన్ తీసేస్తాం. ఈ లైన్ తీసేస్తే కామన్ డేటా వచ్చిందా? మనకి కామన్ డేటా వచ్చిందా? కామన్ డేటా రావాలి అంటే మోడల్ ఇన్హెరిటెన్స్లో అయినా బ్రాకెట్లో పెట్టుకోవాలి, పైథాన్లో అయినా బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఎలా చేయాలి మరి? ఎక్స్టెండ్స్. ఇక్కడ ఎక్స్టెండింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఎక్స్టెండ్స్ ఏంటి? ఎక్స్టెండ్ ఇస్ ఎ ట్యాగ్. ఎక్స్టెండ్స్ అని ఏం చేయాలి? ఇక్కడ మనం బేస్ టెంప్లెట్ ఎక్స్టెండ్స్ అని చెప్పి ఏమి వేయాలి? మనం అక్కడ బేస్ టెంప్లెట్ అంటే ఇందులో డేటా ఏదైతే ఉంటుందో ఇది అందరికీ వస్తుంది, కానీ ఇక్కడ ఈ కంటెంట్లో రాసింది మాత్రం ఓన్లీ వీరికే వస్తుంది. ఈ వెబ్ పేజ్ కిందకి వెళ్ళిపోతే వెబ్ పేజ్ అంతా నేను చూసుకుంటాను. ఓకే, పైన ఉన్నది ఏంటండి? పైన మన ఎవరి డేటా? కామన్. ఈ 3 లైన్లు ఎవరికి ఉంటాయి? అందరికీ ఉంటాయి. /testకు ఉంది, /SQLకు ఉంది, ఓకేనా, /Pythonకు ఉంది, ఓకే, /Javaకు ఉంది. ఆ 2 లైన్లు కామన్గా అందరికి ఉన్నాయా లేవా? కామన్ ఫర్ ఆల్ లైన్స్. అవి ఎట్లా? ఈ వెబ్సైట్లో కనుక ఈ లైన్ అన్నిటికి కామన్, కింద మారుతూ ఉంటాయి మ్యాటర్. కింద మ్యాటరే మనం వెళ్ళి పైథాన్ క్లిక్ చేస్తే పైథాన్, జావా క్లిక్ చేస్తే జావా, PHP క్లిక్ చేస్తే PHP, ఏది క్లిక్ చేస్తే అదే వస్తుంది. మరి ఇప్పుడు రాయలేరా? ఇది మనం రాయలేమా? అవేంటి? ఏంటవి? ట్యాగ్స్. గట్టిగా యాంకర్ ట్యాగ్స్ మనం క్రియేట్ చేయలేమా? అన్ని యాంకర్ ట్యాగ్ని బేస్ టెంప్లెట్లో పెట్టుకొని డిరైవ్డ్ టెంప్లెట్లో నీకు కావాల్సినట్టుగా ఈ బటన్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలా ఒక ప్రోగ్రామ్ చూపిస్తాను చూడండి. ఇది అర్థమైన అందరికి అర్థం కాదు. ఓకే, మీ ఇష్టం వచ్చిన వెబ్సైట్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. అది ఆ టైప్లో ఒక ప్రోగ్రామ్ చూపిస్తా. ఓకే, బటన్స్ కూడా పెట్టేసి మనకి కావాలంటే ఒకవేళ రైట్ ఆ టైప్లో మీకు డిఫరెంట్గా పెట్టి చూపిస్తాను. కానీ ఒకసారి రైట్ మొత్తం మార్క్స్ చదవండి. ట్రానిక్స్లో ఏం పెడుతున్నాం చూడండి. ట్రానిక్స్ అంటే ఏమొస్తుంది? చూడండి. ఆ యూఆర్ఎల్ ఉందా లేదా తర్వాత వాట్ ఈస్ యూఆర్ఎల్ మళ్ళీ మాట్లాడదాం. ట్రానిక్స్లో ఇప్పుడు /ట్రానిక్స్ అన్నప్పుడు ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి. అది ఏం రాసా ప్రోగ్రామ్? యూఆర్ఎల్ లేదు కదా, యూఆర్ఎల్ లేదు కాబట్టి ఎర్రర్ చూపిస్తాను. బట్ ద url.xml యూఆర్ఎల్స్ ఇవ్వాలి ఇక్కడ. దిస్ ఈజ్ ద యూఆర్ఎల్ ఈక్వల్ టు నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ అని పెడుతుంది. ఇక్కడ యూఆర్ఎల్ నేమ్ ఈక్వల్ టు సెకండ్ అని పెడుతుంది. ద యూఆర్ఎల్ నేమ్ ఈక్వల్ టు థర్డ్ అని పెడుతుంది. మిగిలిన లేవనుకోండి కొద్దిసేపు. AWS టెస్టింగ్స్ అసలు లేవు. మీ యూఆర్ఎల్స్ క్రియేట్ చేస్తున్నాయి మన దగ్గర. AWS వద్దు, రిమూవ్ చేస్తున్నా. ఓకే రైట్,
టెస్టింగ్ కూడా లేదు నీ దగ్గర, రిమూవ్ చేస్తున్నా. మొత్తం ఎన్ని ఉన్నాయి మన దగ్గర, ఎన్ని యూఆర్ఎల్స్ ఉన్నాయని మన దగ్గర ఇప్పుడు, రైట్. యాప్ 1 ఇంపోర్ట్ వ్యూస్ ఏంటి, ఇక్కడ వ్యూ ఏంటి, ఓకేనా. యూఆర్ఎల్ నేమ్, ఈ యూఆర్ఎల్ నేమ్ ఏంది, ఇది ఫస్ట్. ఫస్ట్ అంటే ఇండైరెక్ట్గా ఏం అర్థం ఇక్కడ, జావా. సెకండ్ అంటే పైథాన్. థర్డ్ అంటే ఏడిపోతే అక్కడ. సో ఫస్ట్ వాటిని డెవలప్ చేశాం. వచ్చిందా ఇప్పుడు, రాలేదు చూడండి ఒకసారి. ఫస్ట్ వాడికి ఎలా అయితే వెబ్సైట్లో వచ్చిందో మనం ఇంకంత మంచిగా ఇవ్వలేదు, ఇస్తాం మనం. ఫస్ట్ ఏ బ్యాచ్కి వెళ్ళింది, వెల్కమ్ టు జావా బ్యాచ్. సెకండ్ వెల్కమ్ టు పైథాన్ బ్యాచ్. పై కామన్గా ఉంటాయి, కింద మాత్రమే మారుతుంది, వెల్కమ్ టు ఎస్క్యూఎల్ బ్యాచ్. ఇన్హెరిటెన్స్ ఇవి ఎక్కడికి పోవిగా. ఇందాక వాడి W3 వెబ్సైట్స్లో ఎలా అయితే చేంజ్ అయిందో మన వెబ్సైట్లో కూడా అలానే మారుతుంది. ఏది క్లిక్ చేస్తే అది గారికి వెళ్ళిపోతున్నాం. వీటి హెడ్డింగ్స్ కూడా నీకు కావాలి, హెడ్డింగ్స్ కూడా మార్చుకో, హెడ్డింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. హెడ్డింగ్ ఇక్కడ ఏమి ఇచ్చా, సెకండ్ అంటే ఏమి ఇవ్వాలని ఇచ్చా, ఇప్పుడు నేను పైథాన్ క్లిక్ చేయి. ఇక్కడ ఫస్ట్ అంటే ఏమి ఇవ్వాలి, క్లిక్ చేశాను ఇక్కడ జావా. థర్డ్ అంటే హెడ్డింగ్, అది యాంకర్ ట్యాగ్ కదా, యాంకర్ ట్యాగ్ జావా పైథాన్ అండ్ ఎస్క్యూఎల్. ఇప్పుడు నేను జావా క్లిక్ చేశాను, నా కింద ఓపెన్ అవ్వాల్సిన ట్యూటోరియల్ జావా ట్యూటోరియల్. పైథాన్ క్లిక్ చేశాను, ఓపెన్ అవ్వాల్సిన ట్యూటోరియల్ పైథాన్ ట్యూటోరియల్. ఎస్క్యూఎల్ క్లిక్ చేశాను, ఓపెన్ అవ్వాల్సిన ట్యూటోరియల్ ఎస్క్యూఎల్. అర్థమైందా కొంచెం, రైట్. ఎన్ని టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవాలి మనం, బేస్ టెంప్లెట్ ఉండాలి, డిరైవ్డ్ టెంప్లెట్ ఉండాలి. ఫస్ట్ బేస్ టెంప్లెట్ రాయాలి మనం, బేస్ టెంప్లెట్ మొత్తం రాయాలి. ఎలా రాయాలండి బేస్ టెంప్లెట్ని ఎలా అయితే రాస్తావో, ఏదో ఒక బేస్ టెంప్లెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బేస్ టెంప్లెట్ హలో అనుకో, hello.html బేస్ టెంప్లెట్. ఎలా రాయాలి, బాడీ ఆఫ్ ది బేస్ టెంప్లెట్, ఆ తర్వాత బ్లాక్ కంటెంట్, ఓకే. ఇక్కడ రీప్లేస్ అవుతుందండి, ఇక్కడ ఎండ్ బ్లాక్, ఇక్కడ రీప్లేస్ అవుతుంది, ఓకే. ఇది ఉంటుంది కామన్గా, ఏది రీప్లేస్ అవుతుంది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఇది డిరైవ్డ్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డిరైవ్డ్ క్లాస్ xx.html ఉంది. xx.html పోయి ఏం చేయాలి ఇప్పుడు మనం, ఇది రావాలిగా మన దగ్గరికి. అది రావాలంటే ఏం చేయాలమ్మా, ఏం చేయాలి, ఎక్స్టెన్స్ hello డాట్ రాసిన తర్వాత మళ్ళీ ఇలా రాసుకొని ఇది ఉండాలి గ్యారంటీకి, మళ్ళీ ఇలా పెట్టి ఇక్కడ xx సరే మన దగ్గరికి. ఇది ఏ టెంప్లెట్ అయినా ఇలా రాయాలి, ఎన్నైనా రాసుకోకపోవచ్చు. ఇది ఏ క్లాస్, ఇది ఏ టెంప్లెట్, ఇది ఏ టెంప్లెట్, డిరైవ్డ్. మామూలుగా ఇదే ప్రోగ్రామ్ని పైథాన్లో అయితే ఎలా రాస్తాం, క్లాస్ xx బ్రాకెట్లో హలో, ఇలా రాస్తాం మన కాన్సెప్ట్ ఇక్కడ పైథాన్లో. xx క్లాస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ హలో క్లాస్. కానీ ఇక్కడ xx అనేది ఏంటి, టెంప్లెట్. హలో అనేది ఏంది, టెంప్లెట్. ఈ టెంప్లెట్ని ఏ టెంప్లెట్ అంటున్నాం మనం ఇక్కడ, బేస్ టెంప్లెట్. ఈ టెంప్లెట్ని ఏమంటున్నాం, డిరైవ్డ్. ఇదే ప్రోగ్రామ్ HTML అయితే ఇలా రాస్తాం, HTML. ఇదే ప్రోగ్రామ్ పైథాన్లో అయితే ఇలా రాస్తాం. ఇదే ప్రోగ్రామ్ C+ జావా అయితే క్లాస్ xx ఎక్స్టెండ్స్ yy, ఓకే. అర్థమవుతుంది. HTML అయితేనేమో బేస్ క్లాసు, బేస్ టెంప్లెట్, డిరైవ్డ్ టెంప్లెట్. HTML అయితే బేస్ టెంప్లెట్, డిరైవ్డ్ టెంప్లెట్. పైథాన్లో అయితే బేస్ క్లాస్ xx, దాని బ్రాకెట్ లోపల ఏం పెట్టాను ఇప్పుడు నేను, హలో. తర్వాత xx ఇస్ ద బేస్, ఎక్స్టెండ్స్ ఆఫ్
ఎక్స్టెండ్స్ ఆర్ ఇక వైవే కదా సారీ హలో అంతే కదా హలో ఎండ్ ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఇలా ఇచ్చి డిఫరెంట్ సింటాక్స్లు ఇది బేస్ టెంప్లెట్ ఎప్పుడైనా కానీ ఒకవేళ ఇంకో టెంప్లెట్ వైవై పెట్టామనుకో ఇప్పుడు ఏమైతే అండి వైవై పెడితే ఏమైతే మన దగ్గర చెప్పండి నాకు వాట్ ఈజ్ వైవై వైవై డాట్ HTML కోలన్ ఏం చేయాలి ఇప్పుడు ఎలా రాయాలి ఉన్నాయి కదా ఇదేమో దీని ఇన్హెరిటెన్స్ ఎలా జరిగినట్టు అవునా కదా XXL హలో అనే బేస్ టెంప్లెట్ నుంచి డిరైవ్ టెంప్లెట్స్ ఎన్ని వచ్చాయి మన దగ్గరికి ఇప్పుడు XXL వైవై సేమ్ గుర్తుపెట్టుకోవాలి W3 స్కూల్స్ వారిది ఎలా అయితే ఈ పైథాన్ మీద క్లిక్ చేస్తే పైథాన్ ట్యూటోరియల్కి వెళ్ళావో మన ప్రోగ్రామ్ కూడా అదే పైథాన్ మీద క్లిక్ చేస్తే అడిగిపోతున్నాం పైథాన్ ట్యూటోరియల్ నువ్వు మార్చుకో ఇది కామన్గా ఉంటుంది వచ్చే వాల్యూ ఏది ఇక్కడ ఈ లైన్లు ఉంటాయా ఇది ఎంత డెకరేట్ చేస్తామని నీ స్కిల్ అది వాళ్ళ పైన డెకరేట్ చేయటం బార్డర్స్ వేయటం కలర్స్ ఇచ్చుకోవటం మన ఇష్టం అది కింద వచ్చేది మాత్రం ఇది పైథాన్ ట్యూటోరియల్ ఇక్కడికి వెళ్ళాము ఒకవేళ SQL ట్యూటోరియల్ ఓకే కామన్ ఉంటుంది ఎవ్రీ టైం కామన్ క్లాస్ ఉంటుంది క్లిక్ చేస్తున్నాం అంతే జావా ట్యూటోరియల్ పైథాన్ ట్యూటోరియల్ అండ్ SQL ట్యూటోరియల్ కింద దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా పెట్టుకో సబ్జెక్ట్ అంతా పెట్టేసుకోండి ఏమేమి చాప్టర్స్ ఉంటాయో చాప్టర్స్ అన్ని ఒక ఆర్డర్ లిస్ట్లో అన్ఆర్డర్ లిస్ట్లో రాసి క్లిక్ చేసినప్పుడు SQL కోర్స్ కంటెంట్ జావా కోర్స్ కంటెంట్ ఓకే ఇట్లా ఏదంటే మనం పెట్టుకోవచ్చు ఆ పక్కన ఆ బ్రాకెట్లు ఎందుకు వచ్చినాయి అంటే మనం ఇక్కడ తప్పు రాసుకున్నాం లేకపోతే రాదు అది అందుకే వస్తుంది అది పైన ఇక్కడ SQL పక్కన వచ్చింది కదా అది తప్పు రాసిన కూడా దవాలు వస్తుందండి కొంచెం కొంచెం త్వర అర్థమైందా లేదా ఏ ఇన్హెరిటెన్సే